ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ పాలసీలో నేను భాగస్వామిని అవుతా, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చి ఉద్యోగాలు పొందుతా, రాజకీయాన్ని పొందుతా, ఇవన్నీ మన వాళ్ళు ఎవరైతే పొందినరో వాళ్ళంతా తప్పుల తడకే. ఒకవేళ నువ్వు కూడా అట్లనే బోకస్ సర్టిఫికేట్ పెడితే నువ్వు కూడా శిక్షకు అర్హులు అవుతావు. బోకస్ సర్టిఫికేట్ 420 కింద అవుతావు, దాని ప్రకారం శిక్షకు అర్హునివి. కాబట్టి లేనిపోని తప్పుడు అభిప్రాయాలను ప్రజలలో క్రియేట్ చేసి నువ్వు స్వలాభం గురించి ఈ యొక్క కార్యక్రమాలను D6 అని పెట్టుకొని, అలాగే దక్షిణ భారత్ జెయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టుకొని, నేను అభినవ్ అంబేద్కర్ను హైదరాబాదే సెకండ్ క్యాపిటల్ కావాలి, మేము వద్దంటే మేము అందరం కోరుకుంటాం. సౌత్ ఇండియాకు సమన్వయం సమధర్మం జరగాలి మేము కోరుకుంటాం. కానీ నువ్వు ఆ పేరుతో మోసం చేస్తూ చైర్మన్గా జెయింట్ యాక్షన్ చైర్మన్గా ఉండి ఈ యొక్క బోకస్ సర్టిఫికేట్ మాట్లాడితే బాగుండదు తమ్ముడు. నువ్వు ఏదున్నా నువ్వు హిందూ అయితే హిందూ సర్టిఫికేట్ పెట్టినావు కదా, నువ్వు రాసుకున్నావు కదా హిందువునని, మళ్ళీ ఎందుకు మళ్ళీ దళిత క్రిస్టియన్ పేరు తీసుకొచ్చి యుద్ధం చేస్తున్నావు? చేస్తే చెయ్యి, భారత మోడీ ప్రభుత్వం ఉద్యమం చెయ్యి, చేస్తే మేమందరం సపోర్ట్ చేస్తాం. దళిత క్రిస్టియన్లకు కూడా ఎస్సీలలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి భాగస్వామ్యం కల్పించాలని. కానీ ఆ అవకాశం లేదు నీకు. కాబట్టి లేనిపోని అన్నీ సృష్టించకు, కొత్త ప్రాబ్లమ్స్ ఎస్సీలలో సృష్టించకు. నువ్వు ఒకవేళ నిజంగా అంబేద్కర్ అయితే బాబాసాహెబ్ చెప్పినట్టు, బాబాసాహెబ్ 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ చేయించిన మూల నాయకుడు ఆయనే ఈ యొక్క రిజర్వేషన్ పాలసీ తీసుకొచ్చాడు. ఈ రిజర్వేషన్ పాలసీలో అన్ని కులాలకు సమన్వయం సమధర్మం కావాలన్నాడు. కాబట్టి నువ్వు దానికి వ్యతిరేకంగా పోతే నువ్వు అంబేద్కరేడు కాదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి న్యాయం జరగాలంటే నువ్వు క్రిస్టియన్ మతంలో ఉన్నప్పుడు బీసీసీలోకి వెళ్ళిపో. అంతేకాని మందకృష్ణ గారిని విమర్శించడము ఎట్లా అంటే, జెకోస్లోవేకియాలో పుట్టినటువంటి మదర్ తెరెసా భారతదేశానికి వచ్చి నోబెల్ బహుమతి పొందింది. ఎట్లా సేవ చేసి సంపన్న వర్గాలకు సేవ చేసింది, ఎవరికైతే నీడీ పీపుల్కు సేవ చేసింది. ఆమె ఒక్కటే సిద్ధాంతం, మాట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పింది. నువ్వు అట్లా ఆ సూత్రాన్ని ఎన్నుకొని సేవ చేయి. మందకృష్ణ కూడా సేవ చేస్తున్నాడు, మదర్ తెరెసా లాగానే చేస్తున్నాడు. అణగారిన వర్గాలకి, ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఆయన పోరాటాలు చాలా చేశాడు. కేవలం మాదిగలకు MRPS ఉద్యమే కాదు, ఆయన గుండె రంధ్రాలు ఉన్న పిల్లలకి గుండె ఆపరేషన్లకి, వితంతువులకు, తర్వాత భర్త లేనటువంటి స్త్రీలకి పెన్షను, అలాగే వికలాంగులకు పెన్షను, ఈ ఆరోగ్యశ్రీ వచ్చిందంటే మందకృష్ణ వల్లనే. కాబట్టి ఇవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకో. ఊరికే విమర్శ చేద్దాము, ఏదో రేటింగ్ సంపాదించుదామనే ఉద్దేశం పెట్టుకోకు తమ్ముడు. దీనివల్ల నీ యొక్క లా డిగ్రీ పనిచేయదు, PhD పనిచేయదు, అందరూ నిన్ను ఎదవా అంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. ఇప్పటికైనా నేను నీకు సూటిగా చెప్తున్నాను, నువ్వు మందకృష్ణ మీద నువ్వు దుమ్మెచ్చిపోస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే అది నీ మీదనే పడుతుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రతి మాటకు ఆలోచించి మాట్లాడు. నీకు టీవీలలో నీ దగ్గరకు వస్తుందని ప్రతి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడి ఈ యొక్క ఉద్యమాన్ని, MRPS ఉద్యమాన్ని, మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు. అట్లాగే మన మందకృష్ణ గారు కూడా, మన దామోదర్ రాజనరసింహ కృషి చాలా ఉంది. సరే, కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి. ఆయన చెప్తే ముఖ్యమంత్రి వినకపోవచ్చు, ఎందుకంటే ఆయన రాష్ట్ర అధినేత కాదు. ఎందుకంటే మన గౌరవనీయులు పూజ్యులు మన రేవంత్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి మా దామోదర్ రాజనరసింహ మాట వినకపోవచ్చు. దామోదర్ రాజనరసింహ తండ్రి కూడా ఒక మాజీ మంత్రివర్యులు, ఆయన కొడుకే మన దామోదర్ రాజనరసింహ. ఈ దామోదర్ రాజనరసింహ గారు మన ఉపకులం కాబట్టి మనమే తులనాడుకోవద్దు. మేము కృష్ణ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఏది మన దామోదర్ రాజనరసింహ గారిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి, మనకు తేడాలు రావద్దని చెప్పి, అభిప్రాయ భేదాలు ఉంటే సర్దుకపోవాలి, ఒక బిట్వీన్ 4 వాల్స్లో మాట్లాడుకోవాలని చెప్పి మన మందకృష్ణ గారిని, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు కూడా పర్సనల్గా కలుసుకొని మాట్లాడితే చాలా అర్థవంతంగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఒక మేధావిగా, ఒక SC/ST రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షునిగా, ఒక నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షునిగా, అఖిల మాదిగ
చెమార్ వికాస్ పరిషత్ జాతీయ అధ్యక్షునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మన దామోదర్ రాజనరసింహన్న కూడా ఏం బాధపడ
మేమంతా మాదిగ జాతి అంతా మీ వెంట ఉంది. మందకృష్ణ గారు కూడా మీ వెంట ఉన్నాడు. ఏదో ఆవేశంలో ఏదో అని ఉంటాడు, అన్యాయం జరిగిందని. కాబట్టి అందుకు నొచ్చుకోవద్దని చెప్పి మనం పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న ఖచ్చితంగా ఒక పర్సెంటేజ్ మాదిగ ఉపకులాలకు ఇచ్చి దీన్ని సద్దుమనుగా చేస్తారని చెప్పి, ఈ 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమాలు కూడా మీరు వస్తారని చెప్పి, మేము పండుగ చేసుకుందామని చెప్పి, విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. మందకృష్ణ గారు కూడా అదే పద్ధతులలో ముందుకెళ్ళాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంతటితో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జై భీమ్ టీవీ వారి యొక్క కార్యవర్గానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. జై భీమ్, జై జై జగ్జీవన్, జై మాదిగ, జై మందకృష్ణ.